హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకు జీవితంలో సుఖంగా జీవించాలంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనే టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే డబ్బు అనేది ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప ఆయుధం. మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మనము యొక్క డబ్బు యొక్క ఇంపార్టెన్స్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనిషి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటాడు. కానీ ఆ డబ్బుని ఖర్చు పెట్టే విధానం అనేది తెలియకపోతే మనం సంపాదించిందల్లా వేస్ట్. కాబట్టి ప్రతి మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని పని చేయలేని రోజుల కోసం ఆదా చేయాల్సి ఉంటుంది. సో అందరూ కూడా గమనించండి, ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ను బట్టి వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళ యొక్క ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది. ఆదా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే పెరుగుతున్న రోజుల్లో మనం స్టార్టింగ్లో మనం ఒక జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మనము ఎండ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఇన్కంలో సో డిఫరెంట్ అవసరాలు అనేది పెరుగుతూ వస్తాయి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇక ప్లానింగ్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనీని ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక కరెక్ట్ అయిన ప్లాన్తో వెళ్ళినట్లయితే మనము జీవితాంతం సుఖంగా జీవిస్తాం. సో దానికంటూ ఒక విధి విధానాలను పాటిస్తూ సో డిఫరెంట్గా ఉన్నటువంటి ఏదైతే మనీ మేనేజ్మెంట్ ఉందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉన్నాయి. సో నేను అది మీ ముందుకు తీసుకొస్తాను. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నేను ఒక 6 రకాలైనటువంటి డిఫరెంట్ మనీ ప్లాన్స్ అనేది ఇక్కడ అవసరము. సో కాబట్టి ఇక్కడ నెససరీ ఫండ్స్, ఫస్ట్ వన్ అనేది నెససరీ ఫండ్స్. అది నేను 50% అమౌంట్ మనం సంపాదించే శాలరీ నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏంటవి? డైలీ నీడ్స్, రిక్వైర్డ్ థింగ్స్. అంటే ఏవైతే మనము మనిషి బ్రతకటానికి కావలసిన నీడ్స్ ఉంటాయో అవి ఫుడ్డు, షెల్టరు, అలాగే ఫ్యాషన్కు సంబంధించి బట్టలు, అలాంటివి ఏదైతే డైలీ లైఫ్లో కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ దీని కిందకు వస్తాయి. సో ఇవి నెససరీ ఫండ్స్ 50% ఆఫ్ అమౌంట్ని మనం డైలీ లైఫ్లో మనం లైఫ్ని లీడ్ చేయటం కోసం మనం ఉపయోగించాల్సి ఉంది. అది నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇక్కడ 50% నుండి 20% ఆఫ్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనం డైలీ లైఫ్లో మనము లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడైతే మన యొక్క జాబ్ లేదంటే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి ఎప్పుడైతే మన పని ఆగిపోతుందో ఆ టైంలో మనకి ఇవి ఉపయోగపడతాయి. సో ఆ టైంలో మనం ఈ అమౌంట్ని మనము ఉపయోగించుకొని మన లైఫ్ని ఇబ్బంది లేకుండా లీడ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే మనకున్నటువంటి లోకల్గా కానీ బ్యాంకు నుంచి కానీ బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, అలాగే మనకున్న సిటీస్, అలాంటివి మ్యూచువల్ ఫండ్స్ ఏవి కావాలంటే అవి మనం ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది మన లైఫ్కి ఉపయోగపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో నెక్స్ట్ ఇంకొకటి ఎమర్జెన్సీ ఫండ్. సో ఇది 5% ఆఫ్ అమౌంట్ని మనం తీసి మనం డైలీ సంపాదించే అమౌంట్ నుంచి తీసుకుని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే మనం సడన్గా వస్తాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి ఏదైనా సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. సో మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికల్గా సో ఆ అమౌంట్ని తీసుకొచ్చి దీనికి ఉపయోగించాల్సి ఉంటుంది. మనకి తెలిసి రావు కాబట్టి ఈ అమౌంట్ను కూడా ముందు నుంచే మనం ఒక ప్లాన్తో
పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ ఫండ్. అంటే మనం ఎప్పుడు కూడా మనం స్టూడెంట్ లాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం చేసే పని గురించి కానీ, లేదంటే పని గురించి కానీ, ఇంకా మనము డైలీగా మన యొక్క వర్క్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి పొజిషన్కి వెళ్ళాలన్నట్లయితే ఎప్పుడు కూడా లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. లెర్నింగ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే మన గ్రోత్ ఆగిపోయినట్టు నేస్తమా. ఒక్కసారి అందరూ కూడా గుర్తించుకోండి, దీనికంటూ కొంత అమౌంట్ని పక్కన పెట్టుకుని మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది స్కిల్స్. నెక్స్ట్, అసెట్ ప్యాసివ్ ఇన్కమ్ని మనకి రావాలి అన్నట్లయితే అసెట్స్ని కొంతకాలం తర్వాత అసెట్స్ని కొన్ని దాని నుంచి వచ్చే రెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ని కొంటాము, లేదంటే పొలాలని కొంటాము, స్థలాల్ని కొంటాము, దాని నుంచి వచ్చే రెంటల్ రూపంలో మనం పని చేయకుండా మనకంటూ అవసరాలకు తగ్గట్టుగా మన ఏజ్ని పెరిగే కొద్దికి మన అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో వాటిని మనము అధిగమించాలి అన్నట్లయితే ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది. సో ఎప్పటికప్పుడు మనకు రెంట్ల నుంచి వచ్చే అమౌంట్ని మనకు అవసరాలను తగ్గట్టుగా దాన్ని మనం అధిగమించవచ్చు. సో దానికోసం కొంత అమౌంట్ని మనం డైలీ లైఫ్లో సంపాదించే అమౌంట్ నుంచి కొంత అమౌంట్ని తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి మన ఏజ్ని బేస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన యొక్క సంపాదన ఎర్నింగ్ అనేది, తర్వాత మన అవసరాలు ఎలా పెరుగుతాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు మన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చే అవసరాలను బేస్ చేసుకొని మన శాలరీ పెరుగుతుందో లేదో తెలియదు, కానీ మనము కంపల్సరిగా మన ఏజ్ని పెరిగే కొద్దికి మనకంటూ అవసరాలు వస్తాయి. సో అవసరాలు వస్తాయి. మనం పిల్లల్ని మంచి పొజిషన్లో మంచి భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు మన యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన అవసరాలను బట్టి మన యొక్క మనకొచ్చే శాలరీసు, మనకొచ్చే ఇన్కమ్ లెవెల్ కూడా పెరగాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ ఫండ్. సో మనము ఇక్కడ మనము ఎంటర్టైన్మెంట్ అంటే రోబో కాదు, మనం ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉండటానికి. సో మనకంటూ కూడా ఒక మైండ్ రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. సో దాన్ని బట్టే మనకంటూ కొత్తగా ఎనర్జీని జనరేట్ అయ్యి కొత్తగా థింక్ చేయటము, క్రియేటివ్ థాట్స్తో మనం పనిచేసే జాబ్లో మనం ముందుకు వెళ్తాము. మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నట్లయితే దీనికంటూ కూడా కొంత అమౌంట్ని డైలీ లైఫ్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. మనము ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉండాలి మైండ్. సో దాన్ని బట్టే నెక్స్ట్ రోజు మంచి థాట్స్తో మనం లైఫ్లో మంచి పొజిషన్కి మన జాబ్లో, లేదంటే మనం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. ఇక్కడ నేను దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఒక మ్యాన్, ఒక ఎంప్లాయీ లేదు అంటే బిజినెస్ మ్యాను తను సంపాదించే శాలరీ 20,000 అయినట్లయితే నెసరీ ఫండ్స్ కోసం 50%, సో అతను 10,000 ఆఫ్ అమౌంట్ని సో నెసరీ ఫండ్స్ కోసం 50% ఆఫ్ అమౌంట్ని మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం 10,000 రూపాయలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ 20% అయితే అది 20,000లో 4,000 రూపాయలు దీన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ ఫండ్ 5% అయినట్లయితే మంత్లీలో 1000 రూపీస్ మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. సో స్కిల్స్ కోసం మనం 1000 రూపీస్, అలాగే అసెట్స్ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ అవ్వాలంటే ఆ పర్పస్ కోసం 2000 మంత్లీ నుంచి మన అమౌంట్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా 2000 ఆఫ్ అమౌంట్, అంతా కూడా టోటల్గా 20,000 రూపీస్ ఇక్కడ మనం టోటల్ బడ్జెట్ నుంచి ఈ విధంగా డివైడ్ చేసుకొని మనం కంపల్సరిగా ప్రతి వారు కూడా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఇవన్నీ కూడా కామన్ మనిషి అన్న తర్వాత. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకొని ఇక్కడ పర్సంటేజ్లో కొంత వేరియేషన్ అనేది ఉండొచ్చు. దాని ప్రకారం అనేది ఇబ్బంది లేదు, కానీ కంపల్సరిగా ఈ డిఫరెంట్ మెథడ్స్ అనేది కంపల్సరిగా పాటించి లైఫ్లో మంచి పొజిషన్కి మంచి లీడ్ చేస్తారని నేను కోరుతున్నాను. అలాగే స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, ముందు నుంచే మీరు మంచి ప్లానింగ్తో ఉండాలి. ఆ ప్లానింగ్స్ ఎలా ఉండాలి అని అంటే ముందు మీ పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. దానిలో ఎలా ఉండాలి ఏంటనేది మన ఎర్నింగ్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి మనకంటూ ఒక అవగాహన వచ్చి మనము అలవాటు పడతాము మనీ మేనేజ్మెంట్లో. సో మీకు సంపాదించే దానిలో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని కంపల్సరిగా మీరు ఇవన్నీ ఫాలో అయినట్లయితే మంచి బెటర్ పొజిషన్కి వెళ్ళి మంచి లైఫ్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లీడ్ చేస్తారనేది నా ఒపీనియన్. మీ పేరెంట్స్ని గౌరవించండి, మీ పేరెంట్స్ చేసే పనిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అదే మనకి శ్రీరామ రక్ష. సో వాళ్ళు చేసే పని మన కోసమే, కాబట్టి ఆ యొక్క అమౌంట్ మనకి పెట్టే అమౌంట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనకంటూ ఒక పొజిషన్లోకి వస్తే వాళ్ళు అంతకంటే సంతోషం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క సంపాదనని కరెక్ట్ మార్గంలో పెట్టి మీరు మంచి పొజిషన్లో మంచి బెటర్ పొజిషన్కి వచ్చి ఇవన్నీ కూడా ముందు నుంచే ప్లానింగ్లో పెట్టుకొని మీరు కూడా మీ లైఫ్లో మంచి పొజిషన్, మంచి లైఫ్ని లీడ్ చేస్తారని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.